రేవంత్ కొత్త డ్రామా సర్పంచ్ ఓట్ల కోసమే భరోసా అడావుడి చెప్పినట్టు టక్కి టక్కిమని డబ్బులు పడ్డాయా 2 లక్షల రుణమాఫీ అయ్యిందా వరిలో నల్లగొండను నెంబర్ 1 చేసిందే కేసీఆర్ ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్ రైతు బంధు అంటే కేసీఆర్ ఆ ఆనవాళ్లు చెరిపివేస్తందుకే రైతు బంధును బంద్ చేస్తున్నాడు ఫ్లోరైడ్ తో జిల్లాను ఆగం చేసిందే కాంగ్రెస్ పార్టీ ఇది మాత్రం 200% నిజం ఈ ఫ్లోరైడ్ తోటి ఆగం చేసింది కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఇప్పుడు ఫ్లోరైడ్ వస్తా ఉన్నది దానికి కారణం కూడా ఇదే చేతగాని కాంగ్రెస్ పార్టీ ఒక నల్లగొండ బిడ్డగా నాకు తెలుసు ఈ వ్యవహారం వీళ్ళకి చేత కాదు నీళ్లు ఉన్న నీళ్ళని నీక చేత కాదు కాంగ్రెస్ వాళ్ళకు ఈ కాంగ్రెస్ ఆ నల్లగొండలో ఉన్నటువంటి మంత్రులు ఇప్పుడు 2 మంత్రులు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ 2 రెడ్లకు దోసుకొని తిననికే సరిపోతుంది నల్లగొండలో కానీ నల్లగొండ కష్టాలు చూసుకోనిక నల్లగొండ బాబోగులు చూడనిక వాళ్ళకి టైం లేదు ఒక ఆయన సంచులు పట్టుకొని పోతున్నాడు ఒక ఆయన మూటలు పట్టుకొని పోతున్నాడు వీళ్ళకి ఇదే ఎంతసేపు ఉన్నా దోసుకొని తినే బ్యాచే నల్లగొండ మరి అన్నీ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి మిషన్ భగీరథ నీళ్లు ఇంతకు ముందుకు ఏమంటే ఊర్లలో ఉన్నటువంటి ఇవి సంపులు నిండేటివి ఇప్పుడు 2 బింజలు వస్తలేవు ఊర్లలో ఇది చాలా వరకు తెలుసు నల్లగొండ జిల్లా ప్రాంతంలో ఉంటోళ్ళకు 2 బింజలు చక్కగా వస్తలేవు ఎందుకంటే వీళ్ళకి చేతగాక నీళ్లు లేక కాదు ఉన్న నీళ్ళని వీళ్ళకి ఈయనకి చేతగాక పర్యవేక్షణ చేయడం చేతగాక ఇట్లా అవుతా ఉందన్నమాట నల్లగొండ ఐటీ హబ్ కలదప్పింది దారి పొడవునా కేటీఆర్కు ఘన స్వాగతం రైతు మహాధారణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న మాట్లాడినటువంటి మాటలు మరి రేవంత్ రెడ్డి కొత్త డ్రామా ఆడుతూ ఉన్నాడు ఓట్ల కోసమే సర్పంచ్ ఓట్లు ఉన్నాయి కదా రేపు ఫిబ్రవరిలో పెడతారంటున్నారు మరి ఫిబ్రవరిలో పెడతారా లేకపోతే మళ్ళీ 6 నెలలు పొడిగించేసి మళ్ళీ 6 నెలల తర్వాత పెడతారా తెలియదు కానీ మరి రేపు సర్పంచ్ ఓట్ల కోసం మాత్రమే ఈ డ్రామా చేస్తూ ఉన్నాడు సర్పంచ్ ఓట్ల కోసమే ఈ రైతు భరోసా అడావిడి ఈ 4 పథకాల అడావిడి మండలానికి ఒక గ్రామము అందరికి ఇచ్చేస్తున్నాము అని చెప్పేసి ఈ అడావిడి చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన నిన్న మాట్లాడడం జరిగింది చెప్పినట్టు టక్కిమని పడ్డాయా డబ్బులు పడ్డాయా రైతులారా టక్కిమని డబ్బులు పడ్డాయా 560 కోట్లు పడ్డాయి అంతే మొత్తం ఎంత మొత్తము 75 లక్షల మంది రైతులకు 10,000 కోట్ల పైచీలకి అయితే అని ముఖ్యమంత్రి గారే చెప్పారు ఆయన నిన్న ఇచ్చింది ఎంత 560 కోట్లు ఎక్కడి 10,000 కోట్లు ఎక్కడి 500 కోట్లు అంటే 100 మందిలో కనీసం ఒక 5 మందికి ఇచ్చిండు 5గురికి ఇచ్చిండు ఆ 5 అయిపోయిన ఇంకా 95 మంది ఉన్నారు ఇచ్చేటోళ్ళు తీసుకునేటోళ్ళు వీళ్ళకి ఎప్పుడు రావాలి మండలానికి ఒక ఊరు లెక్కన వారానికి ఒక మండలం వారానికి ఒక ఊరు అని లెక్కేసుకుంటూ పోతే ఎన్ని నెలలు కావాలి అయిపోయేసరికి 12,000 గ్రామాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో 12,000 పైచీలకు 12,400 ఏముంటాయి ఇవన్నీ అయిపోయే వరకు నాకు తెలిసి మళ్ళా యాసంగి సీజన్ పోయి మళ్ళీ ఆనాకాలం వస్తుంది ఆనాకాలం దానికి ఇచ్చుకుంటూ పోతూనే ఉంటాడు అనమాట 2 లక్షల రుణమాఫీ అయ్యిందా ఏడయింది చెప్పింది 18,000 కోట్లు విడుదల చేసామని చెప్తున్నారు కానీ బ్యాంకుల కాడికి అడిగితే 12,000 కోట్లకే అయ్యింది ఇంకా మిగతాది కూడా కాలేదు మొత్తం మీరు చెప్పింది 41,000 కోట్ల కథ ఆడి నుంచి మనం 31,000 కోట్లకు తెచ్చిర్రు ఇప్పుడు చివరికి 12,000 కోట్లు వేసి దులుపుకొని అయిపోయింది రుణమాఫీ అని రుణమాఫీ గురించే మాట్లాడతలేరు ఏడా సో కాబట్టి చాలా మోసం అనమాట ఈ రకంగా మోసం చేసుకుంటూ పోతున్నారు ఇవి ప్రధానంగా మోసం చేసింది ఒక 6 నెలలు వరుసగా నిరుద్యోగులను మొబైపెట్టి మోసం చేసిరు జియో 46 వాళ్ళను గ్రూప్ 1లో జియో 29 తెచ్చి ఇట్లాంటివన్నీ తెచ్చి నిరుద్యోగులను మోసం చేసిరు ఇప్పుడు రైతులని వరుస పెట్టి అదే కథ రైతు భరోసా అనేది రేపు పెట్టుబడి సాయం అనే దానికి అర్థమే మార్చేసాడు రేవంత్ రెడ్డి పెట్టుబడి సాయం అంటే ఏంటి చెప్పు పంట పెట్టే ముందు దానికి అయ్యేటువంటి ఖర్చు ఇవ్వడము పెట్టుబడి సాయం దానికి అర్థం అది దానికి రైతు బంధు అని కేసీఆర్ పేరు పెట్టాడు పంట పెట్టే ముందు అంటే సీజన్కు ముందే డబ్బులు ఇస్తే ఆ సీజన్కి అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో ఇప్పుడు కూలోళ్ళకి కానీ ఇతరాలకు కానీ మందుకు కానీ దుంతద్దుకు కానీ కలుపులు తీస్తందుకు కానీ ఇట్లాంటి వాటికి రైతుకు ఎకరానికి 5,000 చొప్పున కేసీఆర్ ఇస్తే అట్లా అయితే ఆ రైతుకు 5-6 ఎకరాలు ఉంటే ఆ డబ్బులతోటి సాగుకు అక్కడికి వచ్చేది మొత్తం అదే దాంతోనే మొత్తం అయిపోతుందని కాదు కానీ ఎంతో కొంత ఆసర అయ్యేది ఇబ్బంది ఉండకపోతుండే ఒక బయట డబ్బులు ఎడ దొరకకపోతే ఈ వచ్చిన కాడికే సాగు చేసుకున్నటువంటి వాడు కానీ ఇప్పుడు ఏమైంది పెట్టుబడి సాయాన్ని అర్థాన్ని మార్చేసిండు రేవంత్ రెడ్డి రైతు బంధు అంటే పంటకు ముందు వచ్చేది కానీ ఈయన పంట వేసి పంటకు చేతికి వచ్చే టైం దాకా ఇస్తూనే ఉన్నాడు దాని అర్థం మార్చేసి పూర్తిగా దాన్ని బొందబెట్టే కార్యక్రమం చేస్తారు చూడండి మీరు ఈ 5 ఏళ్లల్లో రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా ఇచ్చుడు కాదు చివరికి దాన్ని బొందబెట్టే కార్యక్రమం చేస్తాడు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చేది ఉండదు తోసుకొని తినేదే ఉంటుంది ఎంతసేపు ఉన్నా ఇది ఒక పెద్ద యాతనలకు కనపడతా ఉంది వాళ్ళకు ఊకే ఇప్పుడు మనకు కూడా ఎట్లా ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చేస్తోళ్ళు కానీ గవర్నమెంట్ జాబ్ చేస్తోళ్ళు కానీ నెల దాకా ఎట్లా ఉంటుంది టెన్షను
25 తారీఖు వచ్చిన కాడ నుంచి ఇక టెన్షన్ మొదలవుతుంది 1 తారీఖు పేమెంట్ల గురించి. సేమ్ రేవంత్ రెడ్డికి అట్నే తయారైంది. ఇప్పుడు 6 నెలలు చూస్తున్నానే 6 నెలలు అయిపోతా ఉంది, మళ్ళీ ఇంకొక సీజన్ వస్తూ ఉన్నది, మళ్ళీ రైతు బంధు రైతు భరోసా ఇవ్వాల్సి వస్తూ ఉన్నది. ఊక దీన్ని మొత్తానికి ఎత్తేసి దరిద్రం పోతుంది కదా, మనకి ఎందుకు ఈ పంచాయతీ, ఆ సబ్సిడీ గిప్సిడీ అని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడేసి దాన్ని క్లోజ్ చేద్దామన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు. మీరు చూస్తూ ఉండండి, రానున్న 1-2 సంవత్సరం లోపలల్లా రైతు బంధుని రైతు భరోసాని బొంద పెట్టేస్తాడు, పూర్తిగా ఇచ్చేటువంటి అవకాశం లేనే లేదు. ఎందుకంటే ఈ వాలకం అంతా అదే, దాని అర్థాన్ని ఫస్ట్ మార్చేస్తారు, తర్వాత మెల్లమెల్లగా ఇది అవసరం లేదు అని చెప్పేసి దాన్ని మొత్తానికి క్లోజ్ చేసేస్తారు.